నమస్కారం. మాకు ఈ నీళ్ళు వచ్చేలాగా దయచేయండి. మాకు మరి గడ్డ కూడా చాలా దూరం అయిపోయింది. ఇక్కడ నుండి ఘాటు గడ్డ చాలా. ఇక్కడ గడ్డ దగ్గర వచ్చి మరి ఈ చిన్న ఊట దగ్గర నుండి నీరు పట్టుకొని వెళ్తున్నాము. వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఇక్కడ నుండే నీళ్ళు మోసుకుంటున్నాం చాలా కష్టపడి. ఈ స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ నుండే పట్టుకుని వెళ్ళి మరి వంటలు చేస్తున్నారు. తాగడానికి మంచి నీరు ఇక్కడ నుండి పట్టుకుని వెళ్తున్నారు. ముసలాళ్ళు మేము అందరూ ఇక్కడ నుండి మోసుకొని వెళ్తున్నాము నీళ్ళు. అందుకనే మాకు దయచేసి మంచి నీళ్ళు మా ఊర్లోకి వచ్చేలాగాని మీరు దయచేస్తారని కోరుతున్నాము. నమస్కారం అండి. నా పేరు నాగేశ్వర అండి. రాసుల్ప గ్రామం పీసీ సెక్రటరీ అండి. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరం ఉందండి. వాటర్కి చాలా ఇబ్బంది అయిపోతున్నాము. ఆడవాళ్ళు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ చాలా ఇబ్బంది పరిస్థితులతో ఇక్కడ నుండి కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే వర్షాకాలం కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నారు. అలాగే కలెక్టర్ గారు కూడా పెట్టామండి. ఇంత మునుపు కలెక్టర్ కూడా పెట్టిన తర్వాత స్పందించలేదు. వాటర్ సోర్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నామండి. అసలే ముసలి వాళ్ళు కూడా తర్వాత గర్భిణీ స్త్రీలు కూడా పిల్లలకి కూడా ఇక్కడ నుండి స్కూల్కి ఎంపీపీ స్కూల్కి ఇక్కడ నుండి కూడా వాటర్ తీసుకెళ్ళి వంట చేసి ఇవ్వడం జరుగుతుందండి. తక్షణంగా నీరు బోర్ అనేసి ఏర్పాటు చేయాలని కోరుతున్నామండి. ఓకే. నమస్కారం సార్. స్కూల్ గురించి వంట చేయడం మేమే చేస్తాం. మీరే చేస్తుంటారా? మేమే. నేను చూడు ముసలివాడు మరి అక్కడ నడుపుకొని కిలోమీటర్ దూరం నడుపుకొని స్కూల్కి వంట పెట్టి ఇక్కడ నుంచి మీరు 2 బిందెలు కావడ చేసుకొని వెళ్తుంటారు? కావడ చేసుకొని మోసి పిల్లలకి స్కూల్కి వంట పెట్టుకుంటాం. తాగడానికి కూడా వేడి నీరు మరి ఇక్కడ నీరే పెడుతుంటారు. మన పేరు మనుగురు బాబూజీ. మాది కిండలం బొడ్డపూడి గ్రామం, కుంతుర్ల పంచాయతీ. మరి ఈరోజు కుంతుర్ల పంచాయతీలో అంటే ఇక్కడ సుమారుగా ఈ వైపు నుంచి మేము ఎక్కువ తిరుగుతుంటాం. మరి అదేవిధంగా ఈరోజు రాసిగుప్ప అనే గ్రామానికి రావడం జరిగింది. కుంతుర్ల పంచాయతీలోని గ్రామంలో ఈ రాసిగుప్ప అనే గ్రామానికి సుమారు ఒక 20 కుటుంబాలు అంటే రెండు వీధులు ఉంటాయి. అందులో అవతల వీధికి వాటర్ సోర్సెస్ ఉంది. మరి ఇవతల వీధి అనేది ఇక్కడ పూర్తిగా వాటర్ సోర్స్ ఎటువంటి ఇప్పటివరకు కూడా కల్పించలేదు. అదేవిధంగా వీరు ఏం చేస్తున్నారంటే రోజు జీవనం సాగించుకోవడానికి అంటే ఊరి నుంచి సుమారుగా ఇవతల వైపు కొండకి అంటే సుమారు 1 కిలోమీటర్ నడుచుకుంటూ ఈ చిన్న ఒక ఊట చిన్న ఇది ఎట్లా ఒక 4-5 బిందెలు వాటర్ పట్టే విధంగా మీరు అట్లా దాన్ని తయారు చేసుకొని రోజు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి పెద్ద కొండ ఉంటుందండి. ఆ కొండ గుప్ప కూడా ఎక్కేసి వెళ్ళడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆడవాళ్ళు గర్భిణీ స్త్రీలు కానీ ఒకనప్పుడు ముసలోళ్ళు కానీ అదేవిధంగా మరి చిన్నపిల్లలైనా కూడా మరి ఇక్కడ నుంచి వాటర్ పట్టుకెళ్ళాలి. మరి వీరికి వేరే సోర్స్ అంటూ లేదు. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతా ఉన్నాము. మరి ఈ జలజీవన్ మిషన్ కింద అయితేనేమి లేకపోతే ఏదో నిధులు అయితేనేమి ఇంకా గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా రాసిగుప్ప అనే గ్రామానికి మరి తక్షణమే మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి కూడా ఈ గూడుని వినిపిస్తూ అధికారులు తెలియజేస్తున్నారు. మరి స్పందన ఐటీడీఏలో జరిగేటువంటి స్పందన మీకోసం కార్యక్రమంలో అనేక మార్లు తెలియజేశారు కానీ ఇప్పటికి ఇంకా ఎటువంటి స్పందన కలగడం లేదు. ఆ పరిష్కారం కూడా కలగడం లేదు. ఎందుకంటే ఈరోజు అంటే వర్షాకాలంలో కాస్త ఇక్కడ వాటర్ వస్తుంది కానీ మరి ఎండాకాలం అంటే వేసవి టైంలో ఇక్కడ పూర్తిగా నీళ్ళు అనేది ఎగిరిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు పెద్ద గడ్డ నీళ్ళు తాగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రామ సమస్యల్ని పరిష్కరించే విధంగా మీరు సంబంధిత అధికారులకు చొరవ తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉదయం లేచి నుండి సాయంత్రం వరకు ప్రతిదీ మనకు నీరుతోనే అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఊట నీరు తాగడం వల్ల అంటే ఇక్కడ వర్షం పడినప్పుడు ఈ మట్టి అన్ని కలిసిపోవడం వల్ల ఇక్కడ నీళ్ళు తాగడం వల్ల గ్రామస్తులు అనేక మరి జబ్బులకి అంటే విష జ్వరాలకి గురవుతున్నారు. ఖచ్చితంగా దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి రాసిగుప్ప గ్రామానికి వెంటనే నీటి సౌకర్యం కల్పించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.